లోన్లు తీసుకునే వారికి ఆర్బీఐ సడన్ షాక్. అమల్లోకి రానున్న కఠిన రూల్స్ ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం దేశంలోని కోట్లాది మంది లోన్ తీసుకునే వారికి సంబంధించినది. మీ సిబిల్ స్కోర్ 730 కంటే తక్కువగా ఉందా? మీరు భవిష్యత్తులో హోమ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? కార్ లోన్ కోసం ప్లాన్ చేస్తున్నారా? పర్సనల్ లోన్ అవసరం పడవచ్చని భావిస్తున్నారా? అయితే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే ఆర్బీఐ తీసుకొస్తున్న కొత్త రూల్స్ మీ ఆర్థిక జీవితాన్ని పూర్తిగా మార్చేవచ్చు. ఇప్పటి వరకు బ్యాంకులు ఎలా రుణాలు ఇచ్చేవి, ఇకపై ఎలా ఇవ్వబోతున్నాయి, ఎవరికి సులభంగా కోట్లు వస్తాయి, ఎవరికి సులభంగా లోన్లు వస్తాయి, ఎవరికి కష్టమవుతోంది, సిబిల్ స్కోర్ ఎందుకంత కీలకంగా కాబోతోంది, ఇవన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనలో చాలా మంది లోన్ అనేది జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇల్లు కొనాలంటే లోన్, కార్ కొనాలంటే లోన్, బిజినెస్ ప్రారంభించాలి అంటే లోన్, పిల్లల చదువులకు కూడా లోన్, అంటే బ్యాంకులపై ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు ఆర్బీఐ తీసుకుంటున్న ఒక కీలక నిర్ణయం లక్షలాది మంది రుణగ్రహీతలను ఆలోచనలో పడేసింది. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ అనే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతోంది. ఈ పేరు వినడానికి టెక్నికల్ గా అనిపించినా దీని ప్రభావం మాత్రం సామాన్య ప్రజలపై నేరుగా పడబోతోంది. ముఖ్యంగా సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వారికి ఇది పెద్ద షాక్ గా మారవచ్చు. ఇక్కడ ఒక ప్రశ్న, ఇప్పటి వరకు మీరు ఒక్కసారి కూడా సిబిల్ స్కోర్ చెక్ చేయలేదా? అయితే ఈ వీడియో పూర్తయ్యాక మొదటి పని అదే చేయాల్సి రావచ్చు. ఎందుకంటే రాబోయే కాలంలో మీ బ్యాంక్ బ్యాలెన్స్ కంటే మీ క్రెడిట్ హిస్టరీకి ఎక్కువ విలువ ఉండబోతోంది. ముందుగా సిబిల్ స్కోర్ అంటే ఏమిటో సింపుల్ గా అర్థం చేసుకుందాం. మీరు గతంలో తీసుకున్న లోన్లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు, ఈఎంఐ చెల్లింపులు, మీ చెల్లింపు క్రమశిక్షణ, ఇవన్నీ ఆధారంగా మీకు 300 నుంచి 900 మధ్య ఒక స్కోర్ ఇస్తారు. దీనే సిబిల్ స్కోర్ అంటారు. ఈ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే మీరంతా విశ్వసనీయమైన కస్టమర్ గా పరిగణించబడుతూ ఉంటారు. ఇప్పటి వరకు చాలా బ్యాంకులు 700 చుట్టుప్రక్కల స్కోర్ ఉన్నా కూడా లోన్లు ఇచ్చేవి. కొంతమంది కస్టమర్లతో దీర్ఘకాల సంబంధం ఉంటే ఇంకా సడలింపులు కూడా ఇచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఆర్బీఐ తీసుకొస్తున్న కొత్త ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్ విధానం ప్రకారం బ్యాంకులు కేవలం ప్రస్తుత పరిస్థితిని మాత్రమే కాదు, భవిష్యత్తులో రుణగ్రహీత డిఫాల్ట్ అయ్యే అవకాశాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటుంది. అంటే ఈ రోజు మనం బాగానే ఉన్నా రేపు మీ ఆదాయం తగ్గే అవకాశం ఉందని బ్యాంక్ భావిస్తే కూడా ఈ జాగ్రత్త పడే అవకాశం ఉంది. ఇక్కడే అసలు ట్విస్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు బ్యాంకులు సమస్య వచ్చిన తర్వాత స్పందించేవి, కానీ ఇప్పుడు సమస్య వచ్చే అవకాశాన్ని ముందే అంచనా వేసి చర్యలు తీసుకోబోతున్నాయి. ఇది బ్యాంకుల దృష్టిలో మంచి నిర్ణయం కావచ్చు, కానీ రుణగ్రహీతల దృష్టిలో మాత్రం కఠినమైన మార్పు. ఉదాహరణకు, మీ ఈఎంఐలు తరచూ ఆలస్యం అవుతున్నాయని అనుకోండి. మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ దాదాపు పూర్తిగా ఉపయోగిస్తున్నారు అనుకోండి. మీ ఆదాయం ఒక నెల ఎక్కువగా, మరో నెల తక్కువగా ఉంటుంది అనుకోండి. ఈ అన్ని అంశాలు మీ రిస్క్ ప్రొఫైల్ ను ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం, గణాంకాల ప్రకారం దేశంలోని రుణ దరఖాస్తుదారుల్లో దాదాపు 62% మందికి 730 కంటే తక్కువగా సిబిల్ స్కోర్ ఉందని చెబుతున్నారు. అంటే కొత్త రూల్స్ ప్రభావం కొంతమందిపై కాదు, కోట్లాది మంది ప్రజలపై పడే అవకాశం ఉంది. ఇప్పుడు మీలో చాలా మందికి సందేహం రావచ్చు, సిబిల్ స్కోర్ 730 కంటే తక్కువగా ఉంటే అసలు లోన్ రాదా? సమాధానం కాదు, కానీ లోన్ పొందడం కష్టమవుతోంది, మరింత పరిశీలన ఎదుర్కోవాల్సి వస్తోంది. అదనపు పత్రాలు అడగవచ్చు, ఎక్కువ వడ్డీ రేటు విధించవచ్చు, కొన్నిసార్లు అదనపు పూచికత్తి కూడా కోరవచ్చు. ఇక్కడ మరో కీలక అంశం ఉంది. ప్రస్తుతం బ్యాంకుల వద్ద రిస్క్ అంచనా వేసే విధానం పరిమితంగానే ఉంది, కానీ కొత్త విధానంలో డేటా అనాలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిహేవియర్ ప్యాటర్న్స్ వంటి అంశాలను కూడా ఉపయోగించే అవకాశం ఉంది. అంటే మీ ఆర్థిక ప్రవర్తన మొత్తాన్ని విశ్లేషించే యుగం ప్రారంభమవుతోంది. ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి, మీరు 5 రోజుల ఆలస్యంగా ఈఎంఐ కట్టినా, 2 నెలల క్రెడిట్ కార్డ్ బిల్లు పూర్తిగా చెల్లించకపోయినా అవి చిన్న విషయాలుగా అనిపించవచ్చు, కానీ భవిష్యత్తులో అవే మీ రుణ అర్హతలపై ప్రభావం చూపే అంశాలుగా మారవచ్చు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ నిర్ణయం వల్ల లాభపడేవారు ఎవరు, నష్టపోయేవారు ఎవరు? 730 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్న వారికి ఇది బంగారు అవకాశం కావచ్చు. ఎందుకంటే బ్యాంకులు అలాంటి కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు తీసుకురావచ్చు, తక్కువ వడ్డీ రేట్లు ఇవ్వవచ్చు, ప్రీమియం బ్యాంకింగ్ సేవలు అందించవచ్చు. అంటే భవిష్యత్తులో బ్యాంకులు మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్న కస్టమర్ల కోసం పోటీ పడే అవకాశం ఉంది. మరోవైపు తక్కువ స్కోర్ ఉన్నవారు మరింత కష్టమైన మార్గాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. కానీ ఇక్కడ ఒక మంచి వార్త కూడా ఉంది, తక్కువ సిబిల్ స్కోర్ ఉన్న వారిని పూర్తిగా పక్కన పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు, స్టెప్ ఆఫ్ లోన్లు, చిన్న మొత్తాల మైక్రో ఫైనాన్స్ ఉత్పత్తులు వంటి ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే అసలు ప్రశ్న ఏమిటంటే, మనం ఇప్పటి నుంచి ఏం చేయాలి?
మొదటగా మీ సిబిల్ స్కోర్ చెక్ చేయండి. రెండవది ప్రతి ఈఎంఐని సమయానికి చెల్లించండి. మూడవది క్రెడిట్ కార్డ్ లిమిట్ మొత్తాన్ని ఉపయోగించుకోవద్దు. నాలుగవది అవసరం లేని లోన్లకు దూరంగా ఉండాలి. ఐదవది మీ ఆర్థిక క్రమశిక్షణను మెరుగుపరచుకోండి. ఎందుకంటే రాబోయే కాలంలో డబ్బు ఉన్న వాడి కంటే మంచి క్రెడిట్ ప్రొఫైల్ ఉన్న వాడికి ఎక్కువ ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. ఇది చాలా పెద్ద మార్పు. చాలా మంది ఇప్పటికీ దీని ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేదు. మరో ముఖ్యమైన విషయం, ఈ కొత్త విధానం బ్యాంకులకు కూడా సవాలే. ఎందుకంటే వారు భవిష్యత్తు రిస్కులను అంచనా వేసి ముందుగానే నిధులు కేటాయించాల్సి ఉంటుంది. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థ మరింత స్థిరంగా మారవచ్చు, కానీ అదే సమయంలో రుణాల మంజూరు ప్రక్రియ మరింత కఠినంగా మారవచ్చు. ఫ్రెండ్స్, మన దేశంలో చాలా మంది రుణాలు తీసుకొని జీవిత లక్ష్యాలు సాధిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతూ ఉన్నాయి. రుణం పొందడం కంటే రుణానికి అర్హతను నిలబెట్టుకోవడం మరింత ముఖ్యంగా మారుతోంది. అందుకే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక విషయం గుర్తుంచుకోండి. మీ సిబిల్ స్కోర్ అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, అది మీ ఆర్థిక విశ్వసనీయతకు ప్రతిబింబం. రాబోయే కాలంలో అది మీకు ఇల్లు తెచ్చిపెట్టవచ్చు, లేదా మీ కలల్ని కొంతకాలం వాయిదా వేయవచ్చు. మరి మీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది? మీరు ఎప్పుడైనా చెక్ చేశారా? ఈ కొత్త ఆర్బీఐ రూల్స్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. ఈ సమాచారం మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, లోన్ తీసుకోవాలని అనుకునే వారికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి వెంటనే షేర్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ముఖ్యమైన ఫైనాన్స్ మరియు బ్యాంకింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. మీ క్రెడిట్ స్కోర్ ను కాపాడుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.